Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 49 verse 13. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం నుండి తీసుకొనబడింది. For the Lord hath comforted his people and will have mercy upon his afflicted. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. Isaiah 49 is amazing. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఇది అద్భుతమైనది. In that it tells the people of Judah that there is good news for them. అక్కడ యూదా ప్రజలకి ఒక శుభవార్త ఉంది అన్న సంగతి తెలియపరుస్తున్నాడు. The first 39 chapters were pretty negative to say at least. మొదటి 39 అధ్యాయాల వరకు మనం చూస్తే కొంత ప్రతికూలమైనటువంటి విషయాలు అక్కడ కనబడతాయి. Isaiah made it clear that there would be no longer be a kingdom left. ఇంకా ఎన్నటికి కూడా ఆ రాజ్యం ఉండదు అన్నట్టుగా యెషయా చెప్తున్నాడు. And that their land would become desolate. వారి దేశము నిర్జనమైనదిగా అయిపోతుంది. It was no wonder that Zion said, "The Lord has forsaken me, and my Lord has forgotten me." నా ప్రభు మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడని ఇక సియోను చెప్తుంది. ఆ మాటలే అనుమానం లేదు. Clearly, if God remembered, things would be different. ఒకవేళ స్పష్టంగా దేవుడు గాని జ్ఞాపకం చేసుకొని ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. The Hebrew people's holy history is one. హెబ్రీ ప్రజల యొక్క చరిత్ర అంతా కూడా ఒకటి. And how it is? అది ఎట్లా ఉంటుంది? God was always involved in their history. దేవుడు ఎప్పుడు కూడా వారి చరిత్రలో కలగజేసుకొని ఉన్నాడు. Abraham, Isaac and Jacob were promised that their descendants would be a great nation. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఒక వాగ్దానం చేయబడిన సంగతి, నీ జనము గొప్ప జనముగా అవుతుంది. And they will be a blessing to all other nations. వారు జనాంగాలు దేశములందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. Moses brought the descendants of Jacob, later who are called Israel. మోషే యాకోబు యొక్క సంతతిని, ఆ తర్వాత ఇశ్రాయేలుగా పిలువబడ్డారు, వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. And into the land that God promised them. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి తీసుకొని వచ్చాడు. And God promised David that his throne would be established forever. మరి దేవుడు దావీదుతో కూడా ప్రమాణపూర్వకంగా చెప్పినాడు, నీ సింహాసనము తరతరములు ఉంటుంది. And after several centuries, ఆ తర్వాత కొన్ని శతాబ్దాల these తర్వాత promises seem to have ended. ఈ వాగ్దానాలు ముగింపు అయిపోయిందా అన్నట్టు అనిపించింది. One thing that you notice when you read the Old Testament story of Israelis, ఇశ్రాయేలు గురించిన పాత నిబంధనలో ఆ వృత్తాంతాన్ని చదివినప్పుడు ఒక విషయాన్ని నువ్వు you గమనించాలి. can understand one important thing. ఒక ప్రాముఖ్యమైన సంగతిని నీవు గ్రహించగలవు. What is that? అదేమిటి? God was far more faithful to the children of Israel than they are to God. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎడల నమ్మకత్వం కలిగి ఉండే దానికన్నా ఎంతో ఎక్కువగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల నమ్మకత్వంగా ఉన్నాడు. We very often remember that Solomon built the temple in Jerusalem. అనేక పర్యాయాలు మన జ్ఞాపకం వచ్చే సంగతి, సొలొమోను ఆ యెరూషలేములో దేవాలయం కట్టినాడు కదా. But we might not remember that according to 1 Kings 11th chapter, Solomon was a great builder of temples to other gods as well. అయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడినట్టుగా సొలొమోను ఇంకా ఇతర దేవతలకు కూడా చాలా ఘనమైనటువంటి గుడులు, దేవాలయాలు కట్టించాడు. He married hundreds of foreign wives. ఆయన ఎంతో మంది అన్య స్త్రీలని, వందలాది అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. And he built temples for all other gods. ఇతర దేవతలు, అన్య దేవతలకి ఆయన దేవాలయములు కట్టినాడు. The kings who followed Solomon followed his polytheistic example, many gods. సొలొమోనుని అనుసరించినటువంటి చాలా మంది రాజులు వారు కూడా అనేకమైనటువంటి దేవతలని వాళ్ళు కూడా పూజించిన వారు. Just as Solomon built temples to many different gods, the kings of Judah worshipped many different gods. ఏ రీతిగా అయితే సొలొమోను ఇతరమైనటువంటి అన్య దేవతలను ఆయన పూజించినాడు, యూదా రాజులు, ఇశ్రాయేలీల రాజుల్లో కూడా చాలా మంది వాటిని అనుసరించారు. Eventually they turned away from God altogether. చివరికి వారందరూ కూడా దేవుని నుండి వైదొలిగినారు. While Isaiah was prophet, యెషయా ప్రవక్తగా ఉన్నప్పుడు the temple to God was even repurposed as a temple of Baals and Asherah. దేవునికి మందిరముగా చెప్పబడినది తర్వాత జరిగింది ఏమిటిది? బయలు, ఆషేరాలకి అది దేవాలయంగా మారింది. Perhaps people might say that God abandoned them. బహుశా మరి ప్రజలు దేవుడు వారిని విడిచిపెట్టేశాడా అనుకుంటున్నారు. But clearly they symbolically put other gods in God's place. అయితే ఇక్కడ సాదృశ్యంగా ఇతర దేవతలు, అన్య దేవతలను దేవుని యొక్క స్థానంలో ఉంచారని దాన్ని God has not abandoned them, but they abandoned God. దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వాళ్ళు దేవుని In విడిచిపెట్టేశారు. spite of all this, ఇవన్నీ ఉన్నప్పటికీ
God finds ways of blessing his people. దేవుడు తన ప్రజలని ఆశీర్వదించాలని అనుకున్నాడు. They disobeyed the law. వారు ధర్మశాస్త్రానికి అవిధేయులైనారు. They picked on those gods of their neighbors to serve. వారు ఆ పొరుగు దేశాల్లో ఉన్నటువంటి ఆ దేవతలని వాళ్ళు పూజిస్తా ఉన్నారు. Yet God promises them salvation. అయినను దేవుడు వారికి రక్షణ ఇస్తానని వాగ్దానం చేశాడు. However, God needed to put them into foster care. ఏదేమైనా కానీ దేవుడు అయితే వారందరినీ కూడా మరి వేరే వారి ఆధీనంలోనికి పంపించవలసి వచ్చింది. Thus God remembers by making kings into foster fathers. ఆ రీతిగా దేవుడు రాజులను కూడా ఇతరమైనటువంటి వాళ్ళకి వారి ఆధీనంలోకి పంపించాడు. This is a strangely optimistic way of looking at the Babylonian captivity. ఇది మనం ఎంతో వింతైనటువంటి రీతిలో బబులోని యొక్క చరణ గురించి మనం చూడొచ్చు. Though they were going after other gods, వారు అన్య దేవతలని సేవిస్తున్నా God has not left them. దేవుడు వారిని విడిచిపెట్టలే. He has given the responsibility to other people to take care of these people. They are the foster fathers. వీరి గురించిన జాగ్రత్తలు, వీరి గురించి బాగోగులు చూసుకునే దానికి ఇతర వ్యక్తులు, ఇతర దేశాల ప్రజలకు ఇచ్చారు. వారు వీళ్ళకు ఒక తండ్రి లాగా ఉండినారు. Because God is holy. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. He cannot see uncleanness among his people. తన ప్రజల మధ్యలో అపవిత్రతను ఆయన I cannot be చూడలేడు. there in their midst. నేను వారి మధ్యలో ఉండలేను. But they are my children. కానీ వారు నా పిల్లలే. So what does it mean? అంటే అర్థం ఏమిటి? God is faithful though they are not faithful. వారు నమ్మకస్తులు కాకపోయినా దేవుడు నమ్మదగిన Now వాడు. what God is doing? ఇప్పుడు దేవుడు ఏం Hey, చేస్తున్నాడు? these are my children. వీరందరూ నా పిల్లలు They కదా. became unclean. వారు I అపవిత్రులైనారు. cannot be with them. నేను వారితో కూడా ఉండలేను. But now I will do. I am having still love. సరే, ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. నేను ఇంకను వారిని I ప్రేమిస్తున్నాను. will give charge to some foreigners to look after these unclean children. ఈ అపవిత్రులైన ఈ పిల్లలను చూసుకోవడానికి ఇతర అన్య దేశాల్లో ఉన్న వారిని తండ్రులుగా నేను పెడతా. Nebuchadnezzar was not a godly man. నెబుకద్నెజర్ దైవభక్తి గలవాడేమి కాదు. Or even those kings who after followed Nebuchadnezzar who came, they are not godly people. నెబుకద్నెజర్ తర్వాత వచ్చినటువంటి రాజుల్లో వాళ్ళు కూడా దైవభక్తి గలవారేమి కాదు. Babylon had no real desire to give the Hebrews any special privileges. బబులోను వారికి, హెబ్రీలైన వారికి సరైనటువంటి స్థానము, ఆధిక్యతలు ఏమి ఇవ్వాలనుకున్నది They కాదు. were concerned with their own empire. వారికి ఉన్నటువంటి ఆ సామ్రాజ్యం గురించిన పట్టింపే ఉంది. It is remarkable that Isaiah calls on them to regard these kings as foster parents. ఇక్కడ యెషయా ఇలాంటి ఈ రాజులందరినీ కూడా వీరికి ఏదో బాగోగులు చూసుకున్నటువంటి తండ్రులుగా ఉంచబడ్డారనే సంగతిని యెషయా చెప్పడం అనేది గుర్తించదగిన సంగతి. Daniel rose in power to the point that he was the chief advisor to Babylonian king. అక్కడ దానియేలు బబులోను రాజుకి ప్రధానమైనటువంటి ఒక సలహాదారుడుగా రావడం మనం చూస్తాం. And later when the Persian empire replaced the Babylonian empire, ఆ తర్వాత కాలంలో బబులోని యొక్క సామ్రాజ్యము ఆ యొక్క చక్రవర్తి స్థానంలో మాదీయ పారసీక రాజు వచ్చినప్పుడు and he served again the Median king Darius. అక్కడ కూడా మాదీయుల యొక్క రాజు దర్యావేషు దగ్గర కూడా ఆయన పని చేసినాడు. Neither the Babylonians nor the Persians killed off the royal family. బబులోను వారైనా మాదీయులైనా గాని ఈ రాజవంశాన్ని వారు They చంపలేకపోయినారు. have not absorbed the Jews also into their community. యూదులైన వారిని కూడా వారి సమాజంలోనికి వాళ్ళు ఏమి చేర్చుకోలేదు. See, if they would have absorbed Jews into their community, ఒకవేళ యూదులైన వారందరిని కూడా వీరి సమాజంలో కలిపేసుకొని ఉంటే then there would not be Jews at all on the earth. ఇక అలాంటప్పుడు భూమి మీద యూదులు అనేవారే ఉండకుండా పోయేవారు. But what happened was that the people of Israel came out of captivity with a stronger identity than they had going in. జరిగినటువంటి సంగతి ఏమిటంటే యూదులైన వారు బబులోను దేశం లోపలికి వెళ్తున్నప్పుడు కన్నా బయటికి వచ్చేటప్పుడు ఒక బలమైన గొప్ప గుర్తింపుతో వచ్చినారు వాళ్ళు. See the plans and ways of God. చూసారా దేవుని యొక్క పద్ధతులు, దేవుని ప్రణాళికలు. Abraham was promised that his descendants would be a blessing to the nations of the world. అబ్రహాం యొక్క సంతతి వారు జనములకు వారు ఆశీర్వాదకరంగా ఉంటారనేటువంటి వాగ్దానం చేయబడ్డారు. And this time was a time when they lived up to the promise. అయితే ఇక్కడ వారు ఆ వాగ్దానం అనుసరించి జీవించారు. Children of Israel served in the royal court. ఇశ్రాయేలీల ప్రజలు రాజభవనాల్లో పనిచేస్తా When ఉన్నారు. we think of Jews, యూదుల గురించి మనం ఆలోచన we చేసినప్పుడు think of customs, a deep knowledge and respect for Torah, that is the law. వారికి ఉన్నటువంటి ఆ ఆచారాలు, ఆనవాయితీలు, తోరా గురించినటువంటి ఆ జాగ్రత్తలు, ఆ పట్టింపులు, Now we think of their synagogues. వారికి ఉన్న సమాజ మందిరాల గురించి, And we think of a people who remain set apart no matter what the culture they are in. అక్కడ వారు ఏ సాంప్రదాయంలో ఉన్నా గానీ వారు ప్రత్యేకించబడిన వారుగానే వాళ్ళు ఉండేవారు. We think of Jews as being so connected with their scriptures. యూదుల గురించి ఆలోచన చేసినప్పుడు లేఖనాలతో వారికి ఎంతో పరిచయం ఉంటుంది. And that part of becoming an adult is learning to read Hebrew
one must learn Hebrew and when they become adults. వాటిలో భాగంగా మనం చూస్తే పెద్దవాడవుతున్న ఎదుగుతూ ఉన్న కొలది ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేయవలసిన They వారు should learn Hebrew హెబ్రీ భాష వాళ్ళు because నేర్చుకోవాల్సింది. they have to read Torah in their own language. ఎందుకని వారి సొంత భాషలోనే తోరా అని వాళ్ళు చదవాలి. That is the Old Testament. అదే పాత నిబంధన. When the Persian Empire came, పారసిక దేశపు ఆ యొక్క చక్రవర్తి వచ్చినప్పుడు they had Hebrews among the household staff. అక్కడ వారి ఇంటిలో పనిచేసే In the హెబ్రీలో నుండి ఆ రాజభవనంలో హెబ్రీలు ఉన్నారు పనిచేసేవారు. And Esther takes place during the time of Persian rule. అక్కడ పారసిక వారి పరిపాలన కాలంలో ఎస్తేరు వస్తుంది దృశ్యంలో. So not only would there be Hebrews as staff members, but even in the royal household itself. ఇక్కడ యూదులైన వారు హెబ్రీలు ఏదో అక్కడ పనిచేసేవారు మాత్రమే కాకుండా రాజభవనంలో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. These were people who were in positions where they could ask favors, and when they asked favors, these favors were granted. వీరు ఆ దేశాల్లో వాళ్ళు ఉన్నప్పుడు వారి దేవుని యొక్క దయని వారు ఆ కటాక్షాన్ని వారు కోరినప్పుడు వారి ఎడల కటాక్షం చూపించబడింది. Yeah, Daniel impressed Cyrus to send the people to rebuild the temple. దానియేలు కూడా చూడండి, ఆ కోరేష్ అనేవాడు కటాక్షం చూపించి దానియేలుని బట్టి ప్రజల్ని మరలా మందిరం కట్టడానికి పంపించారు. And Esther pleaded King Ahasuerus, and finally the Jews were protected. ఎస్తేరు కూడా అహష్వరోష్కి ఆమె మనవి చేసుకుని బ్రతిమాలినప్పుడు యూదులు అనేవారు కాపాడబడ్డారు. And these favors both saved these favors what they asked, they saved the people from genocide. వీరు అడిగినటువంటి ఈ కటాక్షము ప్రజలని మనుషులను చంపేదాని నుండి కాపాడబడేదాని And it గురించి allowed them అడిగినది. to return to Judah to rebuild the temple. వారు మరలా యూదాకి వెళ్ళి ఆ మందిరం పునర్నిర్మించబడేదానికి అనుమతి దొరికింది వాళ్ళు. When we think of all this yesterday, ఈ చరిత్ర అంతా కూడా ఆలోచన చేస్తే and today's text from 49:13 of Isaiah, ఈ రోజు మన భాగం యెషయా గ్రంథం 49:13 వచనంలో we can come to some conclusions. ఇక్కడ మనం ఒక నిర్ణయానికి రావచ్చు. What is that? అదేమిటి? He remembers us. ఆయన మనలను జ్ఞాపకం When we చేసుకునేవాడు. feel forgotten, remember that he remembers us. మనము మర్చిపోయాము, మనల్ని మర్చిపోయారు అనుకున్న సమయాల్లో దేవుడు జ్ఞాపకం Are చేసుకునేవాడు. you alone today? ఈ రోజు నువ్వు ఏదో ఒంటరితనం గుండా But I వెళ్తున్నావు. want to assure you from this history. ఈ చరిత్ర నుండి నేను నీకు ఒక నిశ్చయిత ఇవ్వాలని కోరుతున్నాను. Can a mother forget her child? తల్లి తన బిడ్డను మరచునా? No. లేదు. Neither does God. దేవుడు కూడా మర్చిపోడు. When there is something that bothers us, or even in pain, he records our tears in his scroll. ఏదైనా బాధల్లో మనం ఏదైనా నొప్పి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నప్పుడు అలాంటి సమయాల్లో వచ్చిన కన్నీళ్ళన్నీ కూడా దాచిపెట్టేవాడు దేవుడు. Yeah, Psalm 56:8. 56వ కీర్తన 8వ He వచనం. remembers. ఆయన జ్ఞాపకం He knows చేసుకునేవాడు. that we are just dust. మనము మంటివారం అని జ్ఞాపకం We are not చేసుకుంటున్నాడు. forgotten or forsaken by him. మనము ఆయన చేత మరవబడలేదు, విడిచిపెట్టబడలేదు. To help us remember that he remembers, మనల్ని అంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకునే దానికి he tells us to remember his deeds in the past. ఆయన గతంలో తాను చేసిన క్రియలన్నీ తలంచుకోమని And చెప్తున్నాడు. he asks us to remember and recognize his faithfulness. ఆయన ఒక విశ్వాస్యతని మనం గుర్తించాలి, జ్ఞాపకం చేసుకోవాలి అని జ్ఞాపకం చేయబడుతున్నాం. Again and again. మరలా Remember what I did for you. నేను మీ కొరకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకుని Those of us who are Christians, క్రైస్తవులైనటువంటి వారు and we are Christians for many years, అనేక సంవత్సరాలుగా మనం క్రైస్తవులుగా ఉంటున్నాం. we will have many examples to look back and to remember. మనం వెనక్కి చూసుకొని జ్ఞాపకం చేసుకునేటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అట్లాంటి. Then I am making a contradicting phrase. ఇక్కడ నేను కొంచెం విభేదించేటువంటి ఒక మాట చెప్తున్నా. What is that? అదేమిటి? Now I told God remembers. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమిటి? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. One more word is ఇక్కడ మరొక మాట ఉంది. God forgets. దేవుడు మర్చిపోతాడు. It can be a bit frightening when you think that God sees and remembers everything. దేవుడు సమస్తం కూడా He will see ఆయన చూస్తాడు, and he will remember. జ్ఞాపకం చేసుకుంటాడు. Oh, when we know that he sees everything, it is frightening. ఆయన సమస్తమును చూస్తున్నాడు అన్న సంగతి తెలిసినప్పుడు మనం భయపడతాం. Everything you have done and said, especially when you think that we are all going to have to give account to him for them. మనం అందరం ప్రత్యేకించి మనం అందరం కూడా చేసిన దానికి లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాము అన్న సంగతి చెప్తున్నప్పుడు భయం మనకు. A lifetime of things. ఇది జీవిత కాలం వరకు ఉండే సంగతులు. For here is the incredible thing. ఇక్కడ చూడ ఒక నమ్మశక్యం కాని సంగతి. What is that? అదేమిటి? He forgets. ఆయన మర్చిపోతాడు. Yeah, not only he remembers us, ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాకుండా some of the things he forgets. కొన్నిటిని ఆయన మర్చిపోతాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? He
He has selective memory. Only few things only he will remember. కొన్నిటిని మాత్రమే ఆయన జ్ఞాపకం ఉంచుకునేవాడు. Oh, how the Bible puts it. చూసారా బైబిల్ ఎట్లా పెడుతుందని? When we say sorry for those things we have done wrong, God says, I will remember their sins no more. మనమైతే నేను ఫలానా చేసిన దానికి ఎంత చింతిస్తున్నాను, బాధపడుతున్నాను అని మనం చేసిన పొరపాట్లు మనం గుర్తు చేసుకుంటుంటే దేవుడు అంటాడు, నేను వాటిని మర్చిపోయాను. Jeremiah 31:34. ఇర్మియా గ్రంథం 31:34. In Psalm 103. 103వ కీర్తన. As far as east is from the west. పడమటికి తూర్పు ఎంత దూరమో. So our God, with an incredible memory, who made everything, when you go back to him a second time to confess, and then he says, when you want to confess second time, do you know what he says? చూడండి, మనం ఎప్పుడైతే రెండోసారి మరలా దేవుని యొద్దకు క్షమాపణ కొరకే మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? Suppose if you lied, example. ఉదాహరణకి నువ్వు అబద్ధం చెప్పినావు and you confessed, నువ్వు ఒప్పుకున్నావు, but you are not convinced. కానీ నీకు ఆ ఒప్పుదల అనేది రావడం లేదు, and you ఒప్పించబడడం లేదు. you told the Lord that I lied. నువ్వు దేవుడితో చెప్తున్నావు, వచ్చి దేవా నేను ఇదిగో అబద్ధం ఆడినాను. What the Lord says? అప్పుడు దేవుడు ఏమంటాడు? I forgive. నేను నిన్ను క్షమిస్తున్నాను, I forget. నేను మర్చిపోతున్నాను. Because you are not convinced that guilt is there. చూడండి, నీలో ఆ నేరారోపణ, ఆ దోషారోపణ చేస్తా ఉంది కదా, నువ్వు అది ఒప్పించబడడం లేదు కాబట్టి second time you will go. మళ్ళీ రెండోసారి పోతున్నావు. Lord, I lied, please forgive me. ప్రభువా నేను అబద్ధం చెప్పినాను, దయచేసి నన్ను క్షమించు. Do you know what God says? అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? What? ఏంటి? When you lied? ఎప్పుడు అబద్ధం ఆడినావు? Never lied. లేదు కదా, అబద్ధం ఆడలేదు Because కదా. already he has forgotten. ఎందుకని ఆయన ముందుగా ఎప్పుడూ ఆయన మర్చిపోయాడు కదా. So when we confess our sins, God takes them and throws them in the deepest of sea and puts a sign. He throws that in the deepest of the sea, and there he will put a board, no more fishing. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి ఒకసారి ఒప్పుకుంటున్నామో వెంటనే ఆయన చేసే పని ఏమిటో తెలుసా? వాటన్నిటిని కూడా సముద్రం యొక్క అగాధములో పడవేసి ఇంకా అక్కడ ఒక బోర్డు పెట్టేస్తారు. ఇంక ఎవరు రావడానికి లేదు ఇక్కడ, ఇంక ఎవరు మరలా దాన్ని తిరిగి దోడొద్దు. And you know why he can do this? ఎందుకు ఆయన అట్లా చేస్తాడో తెలుసా? Because of Jesus. యేసుని బట్టి. Because he paid for them. ఆయన దాని కొరకే క్రయం చెల్లించాడు. Because of Jesus' sacrifice on our behalf. యేసు ప్రభువు మన పక్షముగా ఆయన బలి అర్పించాడు. Oh, what a merciful God we have. ఎంత కనికరం గల దేవుడు మనకున్నాడు. Let us thank the Lord for his remembrance and also forgetfulness as well. ఆయన జ్ఞాపకం చేసుకునేవాడును మర్చిపోయేవాడు కూడా, అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Oh, let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, when we think of your qualities, దేవా మీకున్న లక్షణాలను తలస్తున్నప్పుడు they look so contradicting. ప్రభా ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఎంతో విరోధంగా One అనిపిస్తుంది. side it is written that thou remembers us, ఒకవైపు ఏమో నీవు జ్ఞాపకం చేసుకునేవాడనుంది, and other side we see you will forget something. మరో ప్రక్కన కొన్నిటిని నువ్వు You మర్చిపోయేవాడని are కూడా very ఉంది. selective in your memory. దేవా నీవు కొన్నిటిని కానీ ఏర్పరచుకుంటున్నావు, ఎంపిక Lord, చేసుకుని you జ్ఞాపకం remember చేసుకుంటావు. your people, దేవా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటావు, but not their sins. కానీ వారి పాపములను జ్ఞాపకం చేసుకోవు. Thank you, Lord. దేవానికి వందనాలు. If you remember our failures and sins, ప్రభా మా పతనాలు, మా పాపములను గాని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, oh, how many are they? ప్రభా ఎన్నెన్ని ఉన్నాయి అవి. But when we pray, కానీ మేము ప్రార్థన you are చేసినప్పుడు storing our tears also. దేవా మా కన్నీళ్ళన్నీ కూడా నువ్వు దాచిపెడుతున్నావు. What a merciful God. అంత కనికరం గల దేవుడు. Lord, we thank you for your qualities. ఓ దేవా మీ లక్షణాలన్నిటికై మీకు వందనాలు చెల్లిస్తాం. Help us to meditate thy goodness as we are spending our day. ఈ దినమంతా కూడా ప్రభా మేము మీ మంచితనాన్ని ధ్యానం చేస్తూ ఉండటకు సహాయం చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.